ఓం నమ శివాయ. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, భవిష్యవాణి ఎవరి పేరు మీద ఏముంది అనేది జ్యోతిష్యం చెప్తాయినండి. ఫస్ట్ రాశి మేషరాశి. మేషరాశి మీద గురుబలం ఎంత ఉంది, శని బలం ఎంత ఉంది వినండి. టీ చిలకమ్మ. మేషరాశి వాళ్ళ శాస్త్రము, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి. టీ చిలకమ్మ. వావ్. మేషరాశి వాళ్ళకి భద్రాచలం రాముడు. మేషరాశి వాళ్ళ దగ్గర ఒక గుణం ఉందండి. పుట్టి పెరిగి ఇంతవరకు వచ్చిందంటే పాత బుద్ధి ఇడవలేరు, కొత్త బుద్ధి పట్టలేరు. ఎప్పటికైనా ఒకటే బుద్ధి, ఒకటే జ్ఞానం. బాగుంది. ఏదన్నా చేయాలనుకొని మనసులో అనుకున్నారనుకోండి, అది చేసేదాకా వదిలిపెట్టారు. 10 మంది 10 మాటలు చెప్పినా వినరు. చివరికి మీకు నచ్చిందే చేస్తారు. మేషరాశి వాళ్ళ చేతుల పై సాగదు, చేతుల పై సాగదు, నోట్ల మాట ఆగదు, ఒక దగ్గర కాలాగదు, ఒకరు చెప్పింది వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టారు. స్నేహము దోస్తి చాలా మంచి పనికి వస్తుంది. స్నేహము దోస్తి పనికి వస్తుంది కానీ దాని మధ్యాహ్నం పోవద్దు. మధ్యాహ్నం అంటే షూరిటీ జమానత్ అంటారు కదా, ఇచ్చిపుచ్చలైనా కానీ, కోర్టు కేసులైనా కానీ, ఏదన్నా తగదలైనా కానీ దాని మని వెళ్ళవద్దు. వెళ్ళాలో అనుకోండి, తర్వాత వాళ్ళు బాగానే ఉంటారు, మీరు పోయి ఇరుకపడతారు. అలా వెళ్ళకండి, మంచిది కాదు. మేషరాశి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ. కోపం దేనికి పని చేస్తుంది, దేనికి పని చేయదు. కోపం అనేది తనకే శత్రువు. కోపం పడ్డ తర్వాత ఇంట్లో మంచిగా అనిపించేది, బయట పోయినా మంచిగా అనిపించేది. ఎవరితో కొట్లాడినా, ఏది చేసినా, కోపంతో చేసినా అది చిన్నది పోయి పెద్దగా అవుతుంది కానీ ఏది మంచిది కాదు. ఇంటి లోపల కోపం తాపం చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, పెద్దలు కూడా బాధపడతారు, భార్య బిడ్డలు కూడా బాధపడతారు. మంచిది కాదు. ఈ రాశి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ. కోపం కొంచెం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. మేషరాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము, పెద్దలు సంపాదించిన ఆస్తి ఉంది కదా, ధనం ఉంది కదా, దీర్ఘం ఉంది కదా, దానికి చూసి కూర్చుందాం, మన పెద్దలు సంపాదించింది కదా, మస్తు తిందాం, మస్తు తాగుదాం, దాని మీదనే ఉందాం అనుకున్న పద్ధతి మీ దగ్గర ఉండదు. మేషరాశి వాళ్ళ దగ్గర ఏముంటుందంటే, పెద్దలు సంపాదించిన ఆస్తికి మనం కూడా కొంత సంపాదించుకోవాలి. చెయ్యికి చెయ్యి తోడుంటే ఎట్లా ఉంటుందో, ఒక బండికి 2 ఎద్దులు కడితే ఎట్లా నీటిగా నడుస్తుందో, మనం కూడా 4 రూపాయలు పెద్దలు సంపాదించిన దానికి మనం కూడా 4 రూపాయలు సంపాదిస్తే చెయ్యికి చెయ్యి తోడన్నట్టు ఉంటుంది, బాగుంటుంది కదా అని మంచి ఆలోచన ఉంటుంది. ఒకరికి చెడగొట్టాలి, ఒకరికి పడగొట్టాలి, మోసం చేయాలి, దగా చేయాలనేది మీ దగ్గర లేదు. మంచి బుద్ధి, మంచి జ్ఞానం బాగుంది. కానీ కొన్ని రోజులైతుంది కొంత ఆరోగ్య సమస్యలా బాధపడుతున్నారు. మేషరాశి వాళ్ళు అంత బాగానే ఉంది, కానీ కొంత ఆరోగ్య సమస్య చాలా చెడ్డగా నడుస్తుంది. ఇంతవరకు హాస్పిటల్ పారు, దానికో దీనికో ఉన్న పైసంతా బాగా ఖర్చు చేసుకున్నారు. కొన్ని రోజులు బాధపడ్డారు, నష్టపోయారు, కష్టపడ్డారు. ఇక ముందు ఏమనుకుంటున్నారంటే, నలుగురిది ఒక లెక్క అయితే మనది ఒక లెక్క అవుతుంది. ఎందుకట్లా మనం ఒక మెట్టు పైకి రావాలి, నలుగుట్ల పేరు సంపాదించుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, ఇంట్లో బాగుండాలి, మన ఆరోగ్యం బాగుండాలి, మనం ముందు చేసే పనులు మంచిగా పేరు సంపాదించుకోవాలని మంచిగా అనుకుంటున్నారు. కానీ దానికి కొంచెం నిదానం. 7 కొండల మెట్లు లెక్కాలి. సాక్షాత్తంగా శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు లెక్క వస్తే చాలా బాగుంటుంది. ఒకసారి భద్రాచలం రాముడు, భద్రాదివాసుడు పోయి రావాలి, చాలా బాగుంటుంది. మీకు ఇంతవరకు కొన్ని కష్ట నష్టాలు వచ్చినాయి, కొన్ని బాధలు పడ్డారు. కానీ ఇక ముందు కూడా అలాగే ఉంటుంది అనుకోవద్దు. కొన్ని రోజులు అమాష, కొన్ని రోజులు పుణ్యము. అంటే చీకటి వస్తుంది, ఎలుగు వస్తుంది, బాధ వస్తుంది, సుఖం వస్తుంది, కష్టం నష్టం తన మీదకి వెళ్ళిపోతాయి. వచ్చింది కష్టమని బాధపడవద్దు, సుఖం వచ్చింది కదమని ఆనందంతోనే ఉండవద్దు. కానీ నిదానం, తొందరవద్దు. మళ్ళొక మాట ఏముందంటే, మీరు ఏదన్నా పని చేసే ముందు కొంచెం ఆలోచించి కొంచెం నిదానంగా నడవండి. మేషరాశికి కొంచెం తొందర ఎక్కువ. ఏదన్నా ఆలోచన వచ్చిందో అనుకోండి, పోదాం చేద్దాం అన్నట్టు కొంచెం ఆవేశం ఎక్కువ, తొందర ఎక్కువ. ఆ తొందర పని మీకు పడదు, అది కరెక్ట్ కలిసి రాదు. మీ టైం ముందల చాలా బాగుంటుంది. ఇంతవరకు కష్టపడ్డారు, అదంతా వెళ్ళిపోతుంది. ముందల మాత్రం చాలా బాగుంటుంది. చేయి చూపెట్టవద్దు, ఇచ్చింది తొందరగా తిరిగి రాదు. ఎవరికన్నా ధనమో దిరివమో ఆస్తి అంతస్తు లోపల అంతో ఇంతో మీరు ఏదో బంధుబాలుగమని ఇంత కొంత ఇస్తారు. ఇచ్చేటప్పుడు బాగానే తీసుకుంటారు. వాళ్ళు ఇచ్చేటప్పుడు లేని కొట్లాడ, లేని జగడ, ఏదో ఒక కిరికిరి తీసుకొని ఇస్తారు. సామాన్యంగా అయితే రాదు మీకు డబ్బు. అంటే జమానత్ మీకు పడదు,
ఎవరి మధ్యన షూరిటీ పోవద్దు. డబ్బులు ఎవరన్నా ఇవ్వాలంటే ఆలోచించి నిదానంగా ఆలోచించి ఇవ్వండి, చాలా బాగుంటుంది. టైం బాగుంది. మళ్ళీ ఒక మాట ఏముందంటే మాత్రము ఒక పని మీద ఏదైనా కానీ ఒక పని చేయాలి, బిజినెస్ చేయాలి, వ్యాపారం చేయాలి, ఏదో మీరు అనుకొని కూర్చుంటున్నారు కదా, అందులో మీకు లాభమే జరుగుతుంది. కొంచెం నిదానం చేయాలి, తొందర మాత్రం వద్దు. ఈ మేషరాశి వాళ్ళకి ఓం నమ శివాయ. వా నంబర్ 1 ఒక్కటి పడింది గవ్వ, చాలా మంచి గవ్వలు పడ్డాయి. మేషరాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 7. చూసారా, మీకు అవమానం అంటే అది ఒక దరిద్ర ఘడియ. మీకు దరిద్రం చాలా చెడ్డగా నడుస్తుంది. అంత టైం అంత కరెక్ట్ లేదు. ఏదన్నా చేయాలనుకుంటే నిదానంగా ఆలోచించి చెయ్యండి, చాలా మంచిగా కలిసి వస్తుంది. శని గాచారం అనేది మీకు చాలా కొంచెం ఎక్కువ ఉన్నది. నిదానం, తొందర మాత్రం వద్దు. నమస్కారం.